టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము. ఒకటవ ప్రశ్న, ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఏ థైరాయిడ్, బి పిట్యూటరీ, సి ఎడ్రినల్, డి ప్యాంక్రియాస్. ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఆన్సర్ బి పిట్యూటరీ గ్రంథి. రెండవ ప్రశ్న, థైరాయిడ్ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? థైరాయిడ్ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఏ ఇన్సులిన్, బి థైరాక్సిన్, సి కార్డియోసోల్, డి అడ్రినల్. థైరాయిడ్ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ బి థైరాక్సిన్. మూడవ ప్రశ్న, అడ్రినల్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఏ పీనియల్, బి థైరాయిడ్, సి అడ్రినల్, డి పిట్యూటరీ. అడ్రినల్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ సి అడ్రినల్. నాలుగవ ప్రశ్న, పాంక్రియాస్ ఎండోక్రైన్ మరియు ఎక్సోక్రైన్ విధులు రెండింటిని కలిగి ఉంటుంది. దాని ప్రధాన ఎండోక్రైన్ ఫంక్షన్ ఏమిటి? ఏ జీర్ణ ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది, బి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, సి థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది, డి జీర్ణక్రియను నియంత్రించడం. పాంక్రియాస్ ఎండోక్రైన్ మరియు ఎక్సోక్రైన్ విధులు రెండింటిని కలిగి ఉంటుంది. దాని ప్రధాన ఎండోక్రైన్ ఫంక్షన్ ఏమిటి? ఆన్సర్ బి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం. ఐదవ ప్రశ్న, పిట్యూటరీ గ్రంథి యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఏ జీవక్రియలను నియంత్రించడం, బి ఇతర ఎండోక్రైన్ గ్రంథులను నియంత్రించడం, సి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది, డి రక్తాన్ని ఫిల్టర్ చేయడం. పిట్యూటరీ గ్రంథి యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ బి ఇతర ఎండోక్రైన్ గ్రంథులను నియంత్రించడం. ఆరవ ప్రశ్న, మెలోటిన్ ఉత్పత్తికి కారణమయ్యే గ్రంథి ఏది? ఏ ఎడ్రినల్, బి పీనియల్, సి థైమస్, డి థైరాయిడ్. మెలోటిన్ ఉత్పత్తికి కారణమయ్యే గ్రంథి ఏది? ఆన్సర్ బి పీనియల్. ఏడవ ప్రశ్న, రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడానికి ఏ గ్రంథి
బాధ్యత వహిస్తుంది? రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడానికి ఏ గ్రంథి బాధ్యత వహిస్తుంది? ఏ థైరాయిడ్, బి పారాథైరాయిడ్, సి ఎడ్రినల్, డి పిట్యూటరీ. రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడానికి ఏ గ్రంథి బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ బి పారాథైరాయిడ్. ఎనిమిదవ ప్రశ్న, ఎడ్రినల్ కార్టెక్స్ ప్రధానంగా ఏ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది? ఏ ఇన్సులిన్, బి కార్టిసోల్, సి గ్రోత్ హార్మోన్, డి థైరాక్సిన్. అడ్రినల్ కార్టియోక్స్ ప్రధానంగా ఏ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ బి కార్టిసోల్. తొమ్మిదవ ప్రశ్న, థైమస్ గ్రంథి ప్రధానంగా ఏ రకమైన కణాల అభివృద్ధిలో పాల్గొంటుంది? ఏ ఎర్ర రక్త కణాలు, బి కణాలు, సి టి కణాలు, డి ప్లేట్లెట్స్. థైమస్ గ్రంథి ప్రధానంగా ఏ రకమైన కణాల అభివృద్ధిలో పాల్గొంటుంది? ఆన్సర్ సి టి కణాలు. పదవ ప్రశ్న, శరీరం యొక్క జీవక్రియను ఏ గ్రంథి నియంత్రిస్తుంది? ఏ అడ్రినల్, బి పిట్యూటరీ, సి ప్యాంక్రియాస్, డి ప్యాంక్రియాస్. శరీరం యొక్క జీవక్రియను ఏ గ్రంథి నియంత్రిస్తుంది? ఆన్సర్ బి థైరాయిడ్. 11వ ప్రశ్న, పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన హైపోథాలమస్ యొక్క పని ఏమిటి? ఏ ఇది థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది, బి ఇది పిట్యూటరీ గ్రంథిని నియంత్రించే హార్మోన్లు స్రవిస్తుంది, సి ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది, డి ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన హైపోథాలమస్ యొక్క పని ఏమిటి? ఆన్సర్ బి ఇది పిట్యూటరీ గ్రంథిని నియంత్రించే హార్మోన్లు స్రవిస్తుంది. 12వ ప్రశ్న, ఏపీనెఫ్రాన్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒత్తిడి ప్రతిస్పందనలో ఏ గ్రంథి పాల్గొంటుంది? ఏ థైరాయిడ్, బి ప్యాంక్రియాస్, సి అడ్రినల్, డి పిట్యూటరీ. ఏపీనెఫ్రాన్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒత్తిడి ప్రతిస్పందనలో ఏ గ్రంథి పాల్గొంటుంది? ఆన్సర్ సి అడ్రినల్. 13వ ప్రశ్న, అండాశయాల ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఏ టెస్టోస్టెరాన్, బి ప్రొజెస్టెరాన్, సి కార్టిసోల్, డి ఇన్సులిన్. అండాశయాల ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ బి ప్రొజెస్టెరాన్. 14వ ప్రశ్న, వృషణాల ప్రధాన విధి ఏమిటి? ఏ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, బి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది, సి జీవక్రియను నియంత్రిస్తుంది, డి ఒత్తిడి ప్రతిస్పందనలను నియంత్రించడానికి. వృషణాల ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ బి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి. 15వ ప్రశ్న, ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ రెండింటినీ ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది?
ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ రెండింటిని ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఏ థైరాయిడ్, బి అడ్రినల్, సి పిట్యూటరీ, డి ప్యాంక్రియాస్. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ రెండింటిని ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ డి ప్యాంక్రియాస్. 16వ ప్రశ్న, ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనకు ఏ హార్మోన్ ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? ఏ ఇన్సులిన్, బి కార్టిసోల్, సి ఏపినెఫ్రాన్, డి థైరాక్సిన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనకు ఏ హార్మోన్ ప్రధాన బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ సి ఏపినెఫ్రాన్ లేదా అడ్రినల్. 17వ ప్రశ్న, థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? ఏ కాల్షియం స్థాయిల నియంత్రణ, బి రక్తంలో చక్కెర నియంత్రణ, సి జీవక్రియ యొక్క నియంత్రణ, డి ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తి. థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ సి జీవక్రియ యొక్క నియంత్రణ. 18వ ప్రశ్న, ఆక్సిటోసిన్ హార్మోన్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఆక్సిటోసిన్ హార్మోన్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఏ అడ్రినల్, బి పిట్యూటరీ, సి థైరాయిడ్, డి ప్యాంక్రియాస్. ఆక్సిటోసిన్ హార్మోన్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ బి పిట్యూటరీ. 19వ ప్రశ్న, పారాథైరాయిడ్ గ్రంథుల ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? పారాథైరాయిడ్ గ్రంథుల ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఏ కాల్సిటోన్, బి పారాథైరాయిడ్ హార్మోన్ పిటిహెచ్, సి థైరాక్సిన్, డి ఇన్సులిన్. పారాథైరాయిడ్ గ్రంథుల ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ బి పారాథైరాయిడ్ హార్మోన్ పిటిహెచ్. 20వ ప్రశ్న, అడ్రినల్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆల్డోస్టెరాన్ యొక్క పని ఏమిటి? ఏ రక్తంలో చక్కెరను నియంత్రించడం, బి ఉప్పు మరియు నీటి సమతుల్యతను నియంత్రించడం, సి జీవక్రియను నియంత్రించడం, డి రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడం. అడ్రినల్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆల్డోస్టెరాన్ యొక్క పని ఏమిటి? ఆన్సర్ బి ఉప్పు మరియు నీటి సమతుల్యతను నియంత్రించడం. 21వ ప్రశ్న, నిద్ర మేల్కొనే చక్రాల నియంత్రణలో ఏ గ్రంథి పాల్గొంటుంది? నిద్ర మేల్కొనే చక్రాల నియంత్రణలో ఏ గ్రంథి పాల్గొంటుంది? ఏ అడ్రినల్, బి థైరాయిడ్, సి పీనియల్, డి ప్యాంక్రియాస్. నిద్ర మేల్కొనే చక్రాల నియంత్రణలో ఏ గ్రంథి పాల్గొంటుంది? ఆన్సర్ సి పీనియల్. 22వ ప్రశ్న, ఆడవారిలో కార్పస్ లూటియం ప్రాథమికంగా ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? ఆడవారిలో కార్పస్ లూటియం ప్రాథమికంగా ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? ఏ ఈస్ట్రోజెన్, బి టెస్టోస్టెరాన్, సి ప్రొజెస్టెరాన్, డి లూటినైజింగ్ హార్మోన్,
ఆడవారిలో కార్పస్ లూటియం ప్రాథమికంగా ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? ఆన్సర్ సి ప్రొజెస్టెరాన్. 23వ ప్రశ్న, అడ్రినల్ మెడుల్లా యొక్క ప్రాథమిక విధి ఏమిటి? అడ్రినల్ మెడుల్లా యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్స్: ఏ కార్టిసాల్ ఉత్పత్తి, బి ఇన్సులిన్ ఉత్పత్తి, సి ఏపీ నెఫ్రాన్ మరియు నోరోఫైన్లను ఉత్పత్తి చేస్తుంది, డి కాల్షియం స్థాయిలను నియంత్రించడం. అడ్రినల్ మెడుల్లా యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ ఏపీ నెఫ్రాన్ మరియు నోరోఫైన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ సి. 24వ ప్రశ్న, పాలు ఇచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? పాలు ఇచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఏ ఆక్సిటోసిన్, బి ప్రోలాక్టిన్, సి ఎస్ట్రోజన్, డి ప్రొజెస్టెరాన్. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ బి ప్రోలాక్టిన్. ఆన్సర్ బి ప్రోలాక్టిన్. 25వ ప్రశ్న, థైమస్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? థైమస్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? ఏ ఇన్సులిన్ ఉత్పత్తి, బి టీ కణాలు పరిపక్వం చెందడం, సి జీవక్రియలను నియంత్రించడం, డి అడ్రినల్ ఉత్పత్తి. థైమస్ గ్రంథి యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ బి టీ కణాల పరిపక్వం చెందడం. 26వ ప్రశ్న, గ్లూకాగాన్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఏ అడ్రినల్ గ్రంథి, బి పిట్యూటరీ గ్రంథి, సి థైరాయిడ్ గ్రంథి, డి ప్యాంక్రియాస్. గ్లూకాగాన్ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ డి ప్యాంక్రియాస్. 27వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ గ్రంథులు ప్రధానంగా రోగ నిరోధక ప్రతిస్పందనలో పాల్గొంటాయి? క్రింది వాటిలో ఏ గ్రంథులు ప్రధానంగా రోగ నిరోధక ప్రతిస్పందనలో పాల్గొంటాయి? ఏ థైరాయిడ్ గ్రంథి, బి థైమస్ గ్రంథి, సి అడ్రినల్ గ్రంథి, డి పీనియల్ గ్రంథి. క్రింది వాటిలో ఏ గ్రంథులు ప్రధానంగా రోగ నిరోధక ప్రతిస్పందనలో పాల్గొంటాయి? ఆన్సర్ బి థైమస్ గ్రంథి. 28వ ప్రశ్న, అడ్రినల్ గ్రంథులు ఏ అవయవాలపైన ఉంటాయి? అడ్రినల్ గ్రంథులు ఏ అవయవాలపైన ఉన్నాయి? ఏ ఊపిరితిత్తులు, బి కిడ్నీలు, సి కాలియం, డి కడుపు. అడ్రినల్ గ్రంథులు ఏ అవయవాలపైన ఉన్నాయి? ఆన్సర్ బి కిడ్నీలు. 29వ ప్రశ్న, ఒత్తిడికి ప్రతిస్పందనంగా అడ్రినల్ మెడుల్లా ద్వారా ఏ హార్మోన్ విడుదలవుతుంది? ఒత్తిడికి ప్రతిస్పందనగా అడ్రినల్ మెడుల్లా ద్వారా ఏ హార్మోన్ విడుదలవుతుంది? ఏ ఇన్సులిన్, బి ఏపీనెఫ్రాన్, సి టెస్టోస్టెరాన్, డి ప్రొజెస్టెరాన్. ఒత్తిడికి ప్రతిస్పందనగా అడ్రినల్ మెడుల్లా ద్వారా ఏ హార్మోన్ విడుదలవుతుంది? ఆన్సర్
బి ఏపీ నెఫ్రాన్. 30వ ప్రశ్న, పూర్వ పిట్యూటరీ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ప్రధానంగా స్రవిస్తుంది? పూర్వ పిట్యూటరీ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ప్రధానంగా స్రవిస్తుంది? ఏ ఎడ్రినల్, బి థైరాయిడ్ స్టిమ్యులేటర్ హార్మోన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిఎస్హెచ్, సి ఇన్సులిన్, డి ఈస్ట్రోజన్. పూర్వ పిట్యూటరీ గ్రంథి ద్వారా ఏ హార్మోన్ ప్రధానంగా స్రవిస్తుంది? ఆన్సర్ బి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిఎస్హెచ్.